నమస్తే. లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా ఇది కుదిపేస్తున్నటువంటి అంశం. ఒక పక్కన ఈ కుంభకోణంలో తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో పాటు మరో పక్కన రాజకీయ పరమైనటువంటి నేతలు కూడా ఈ కేసులో ఉండడం జరిగింది. ఇంకొక పక్కన ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి సుమారుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళందరూ కూడా పక్కదారి మళ్లించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 18 మంది సైతం ఇప్పటికీ అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఒక పక్కన కోర్టు విచారణ, మన తర్వాత వాళ్ళకు మధ్యంతరమైనటువంటి బెయిల్ రావడం జరిగింది. కొందరు అప్రూవర్ గా మారి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను కూడా, అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో వాళ్ళు ఎందుకు నడిపేయాల్సి వచ్చింది, వీళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు, వీళ్ళను ఎవరు ప్రోత్సహించున్నటువంటి దానిపైన వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో కవిత యొక్క పేరు, అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత దీంట్లో కింగ్ పిన్ గా వ్యవహరించింది అన్నటువంటి రుజువులు ఒక పక్కన వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తులంతా కూడా అరుణ్ రామచంద్ర పిల్లతో పాటు గోరెంట్ల బుచ్చిబాబు, వీళ్ళందరూ కూడా కవితకు సంబంధించినటువంటి ఆ విషయంలో వీళ్ళందరూ కూడా ముంగటుండి నడిపించడం జరిగింది. వీళ్ళే బినామీలుగా వ్యవహరించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి నేరుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక కోర్టు కూడా సిబిఐ కోర్టు ముందర హాజరుపరిచినటువంటి తర్వాత మరొకసారి వాళ్ళను కవితను 15 రోజుల పాటు వాళ్ళ యొక్క ఈడీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, విచారించడం జరిగింది. ఈ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడంలో ఈడీ అధికారులు దానిలో నిమగ్నమైపోయిన ఒక పక్కన టెక్నికల్ ఎవిడెన్స్, ఆమెకు ఉన్నటువంటి 11 ఫోన్లలో ఉన్నటువంటి డేటాని పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఆమె జరిపినటువంటి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనీ ట్రాన్సాక్షన్స్ ఈ ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, హవాలా రూపంలో ఎవరికి డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నటువంటి దానిపైన పూర్తయినటువంటి సమాచారం ఈడీ అధికారుల దగ్గర ఉంది. ఒక పక్కన పంజాబ్ ఎన్నికల్లో, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి నేతలకందరికీ కూడా ఈ లిక్కర్ స్కామ్లకు సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు అన్నటువంటి ఆరోపణ బలంగా వినపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఒక పక్కన ఈ సంబంధించినటువంటి కేసులో ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం జరిగింది. దాని తర్వాత ఒకరొకరుగా లాస్ట్ చివరికి 16వ వ్యక్తిగా ఈ కేసులో ఉన్నటువంటి 18 మంది వ్యక్తులలో 16వ వ్యక్తిగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమెను ప్రత్యేకమైనటువంటి కోర్టు ముంగట హాజరుపరచడం, దాని తర్వాత సిబిఐ తర్వాత ఈడీ విచారించినటువంటి నేపథ్యంలో ఆమె ఈడీ విచారణను ఎదుర్కొన్నటువంటి తర్వాత ఆమెను నేరుగా తీహార్ జైలుకు పంపించినటువంటి పరిస్థితి. సుమారుగా 2 నెలలు అయిపోతా ఉన్నది. ఆమెకు ఇప్పటి వరకు కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భం లేదు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది అప్రూవల్ గా మారిపోయిన వాళ్ళు మధ్యంతరమైనటువంటి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలంలో కవిత పేరుతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా పేరు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మనం గత వారం రోజుల క్రితం కనుక తీసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్, మరో పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి కొంత మినహాయింపు లభించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీరుగా ఆయనను 2వ తారీఖు వరకు కూడా ఆయనే ప్రచారం చేసుకోవచ్చు, మధ్యంతరమైనటువంటి బెయిల్ ఆయనకు లభించడం జరిగింది. ఇదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత చాలా సందర్భాల్లో తనకి మధ్యంతర బెయిల్ కావాలి, నేను పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను, అంతేకాకుండా తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిగా సంరక్షణ, ఆ కొడుకు సంరక్షణ తల్లిగా నేను చూసుకోవాలి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆమె బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ ఇక్కడ కూడా కోర్టు కానీ మరొక పక్కన సిబిఐ ఈడీ అధికారుల తరపున వాదించేటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి కేసు నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తులను కూడా బెదిరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి చాలా సందర్భాల్లో కోర్టు ముంగట వాదించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఈ ప్రత్యేకమైనటువంటి సిబిఐ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆమె నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఆమెకు బెయిల్ కావాలని ఒక మహిళ అయినటువంటి తనని వేధిస్తా ఉన్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తమ పైన వ్యవహరిస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈడీని సిబిఐ తమ పైన ఉసుగొలుపుతా ఉంది. లిక్కర్ స్కామ్ లో తాను లేను, అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటో తెలియదని చెప్పేసి చాలా సందర్భాల్లో కవిత వాదించడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంబంధించినటువంటి కేసులో పూర్తి అయినటువంటి ఆధారాలని ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించడం జరిగింది. పూర్తి ఆధారాలతో వాళ్ళు కవితను కూడా టెక్నికల్ గా విచారించడం జరిగింది. అయితే అదే సందర్భంలో కవితకు సంబంధించినటువంటి బినామీలుగా పనిచేసినటువంటి వాంగ్మూలం, మరో పక్కన కవిత దగ్గర ఉన్నటువంటి ఫోన్లలో ఉన్నటువంటి టెక్నికల్ అయినటువంటి డేటాని కోర్టుకు సమర్పించడంతో ఆమెకు ప్రతిసారి కూడా బెయిల్ రావట్లేదు, కోర్టులో నిరాశ ఎదురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సైతం కూడా ఈ రోజు హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి ఆస్కారం ఉండేది. కానీ
ఈ రోజు కూడా హైకోర్టు కూడా ఈ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని సోమవారానికి విచారిస్తామని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి కేసులో అంటే 27వ తారీఖున ఆమెకు ఈ సంబంధించినటువంటి బెయిల్ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదే సంబంధించినటువంటి కేసులో సిబిఐ కేసులో కొంత ఆమెకు ఊరాట లభించేటువంటి ఆస్కారం కూడా కనబడుతుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఈడీకి వచ్చేసరికి ఈడీ కేసు కూడా అంటే ఈ సంబంధించిన లిక్కర్ స్కామ్ లో ఒక పక్కన ఈడీ విచారిస్తా ఉంది, మరో పక్కన సిబిఐ సైతం విచారిస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కానీ సిబిఐ కేసులో ఒకవేళ కనుక బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈడీ కేసులో అంత ఈజీగా వచ్చేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చని తెలుస్తా ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంలో ఆ పిఎంఎల్ఏ చట్టాల్లో చాలా కఠినంగా ఉంటాయి. ఈ సంబంధించినటువంటి హవాలా రూపంలో డబ్బులు తరలించడం, మరో పక్కన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళకు గండి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే దీంట్లో దొరికినటువంటి సాక్ష్యాల మేరకు, దీంట్లో దొరికినటువంటి ఆధారాల మేరకు ఈ సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని కూడా కఠినంగా ఉండేటువంటి నేపథ్యం. కాబట్టి ఈడీ అధికారులే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన లోతైనటువంటి విచారణ వాళ్ళే చేయడం జరిగింది. మరో పక్కన సిబిఐ కేసు అంటే ఈడీ విచారణ 10 రోజుల పాటు విచారించిన తర్వాత సిబిఐకి ఒక 10 రోజులు కూడా కవితను అప్పగించినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా ఆమె 2 కేసులలో ఆమె తరపునటువంటి లాయర్లు వాదించాల్సి ఉంటుంది. ఒక పక్కన సిబిఐ కేసులో ఒకవేళ కనుక బెయిల్ లభిస్తే ఈడీకి ఒకవేళ ఈడీ కేసు కూడా ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు ఈడీ అధికారులు. సిబిఐ మాత్రమే ఇప్పటి వరకు బెయిల్ సంబంధించిన ఆమె పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి కేసు పైన 27వ తారీఖున దానిపైన విచారణ జరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది. దీంట్లో కొంత మినహాయింపు ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మరో కేసు సంబంధించినటువంటి ఈడీ ఏదైతే ఉంటుందో దర్యాప్తు సంస్థ ఈడీ సంబంధించినటువంటి కేసులో అంత ఈజీగా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు మరికొన్ని రోజుల పాటు. ఇప్పటికే 2 నెలలు కావస్తా ఉంది. తీహార్ జైల్లో ఆమె శిక్ష అనుభవిస్తా ఉన్నది. ఈ సారా దందాలో ఇరుక్కున్నటువంటి కవితకు చాలా సందర్భాల్లో కూడా బెయిల్ పిటిషన్ కోసం అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా బెయిల్ దొరికేటువంటి ఆస్కారం కనబడతలేదు. దీంతో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికే 36 సార్లు ఆయన బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించినటువంటి మనీష్ సిసోడియాకి ఇప్పటివరకు బెయిల్ దొరకనటువంటి పరిస్థితి ఈడీ కేసులో. ఇంకొక పక్కన ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా తాత్కాలికమైనటువంటి బెయిల్ రావడం జరిగింది. కొంతమంది అప్రూవల్ గా మారిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళకు మధ్యంతరమైనటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. మరో పక్కన షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈడీ కానీ సిబిఐ కానీ ఎప్పుడు పిలిచినప్పుడు కూడా మీరు రావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొకటి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు బినామీగా పనిచేసినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ముందుగా ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏముందంటే నాకు సంబంధించినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లతో పాటు ఈ సౌత్ గ్రూప్ ని లీడ్ చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఆ వాంగ్మూలాన్ని వాపసు తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ వాంగ్మూలం నన్ను ఒక బలవంతంగా ఈడీ అధికారులు నా చేత చెప్పించడం జరిగింది కాబట్టి ఈ వాంగ్మూలం అంతా రాంగ్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఆ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అంతా కూడా హైకోర్టు ముంగట వాదించడం జరుగుతూ ఉన్నది. అయితే వాంగ్మూలం సరిగ్గా లేవు, మరో పక్కన మహిళ అయినటువంటి కల్వకుంట్ల కవితను కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. ఒక పక్కన దర్యాప్తు సంస్థలు అనేది కూడా కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. మరి దీనిపైన మరి తుది తీర్పు ఎలా ఉంటుంది? మరి 27వ తారీఖున సోమవారం తర్వాత కవితకు మినహాయింపు ఉంటుందా, లేకపోతుంటే ఇదే సంబంధించినటువంటి కేసులో మరొకసారి కూడా తీహార్ జైల్లో మరి ఎన్ని రోజుల పాటు శిక్ష అనుభవిస్తుందని చూడాలి. ఎన్నికల కంటే ముందు అంటే మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి కవిత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 2 నెలలకు పైన కావస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకైతే బెయిల్ అయితే ఇప్పటి వరకు అయితే అన్ని కోర్టులు కూడా నిరాకరిస్తా ఉన్నాయి, దానిపైన వాయిదాలు పడతా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. మరి సోమవారం ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.